గౌరవనీయులైన అధికార పక్ష మరియు ప్రతిపక్ష మా రాజకీయ నాయకులకు ఒక చిన్న విన్నపం అండి. సార్, ఇప్పుడు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు, దానికి కారణాలు అనేది ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి సార్. ఆ కారణం మెయిన్ అభివృద్ధిపై మీరు కాస్త, అది ప్రతిపక్షమే కానీ లేదంటే ఇప్పుడు అధికార పక్షమే కానీ మీరు చేయవలసింది ఏంటంటే, అధికార పక్షం మన ప్రతిపక్షం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి అనేది పక్కాగా ముందుకెళ్తుంది. మీరు ఎంతసేపు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ పోతే అధికారం కుంటుపడిపోతుంది సార్. మెయిన్ మీరు ఆలోచించవలసింది ఒకటే సార్, రాబోయే ఎన్నికల్లో, రాబోయే చరిత్రలో ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి సార్. ఏమిటంటే ఆ ఉచిత పథకాలకు ఊతం పెట్టండి. అభివృద్ధికి ఒక పునాది వేయండి సార్. ఎందుకంటే ఉచితాలు అనేది మన ఉన్న ఆర్థిక వ్యవస్థని కుంటుబడి చేస్తుంది. అది ఎలా అనేది మీకు తెలుసు సార్. ఇకనైనా మీరు మా యొక్క జీవన ప్రమాణాలని అభివృద్ధులు తేవాలంటే ఆ ఉచితాలకు ఊతం పట్టండి. మెయిన్ ఎప్పటి నుంచో ఉన్నది అది ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు ఉపాధి కల్పన. సార్, ఉచిత విద్య అనేది తెలుసుగా సార్. ఇప్పుడు ఒక్కొక్క చదువు చదవాలంటే అనేక డొనేషన్లు కట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎలా ప్రజలు ఇబ్బంది పడుతున్నాయని తెలుసు. మెయిన్ సార్ ఆలోచించవలసింది మెయిన్ ఉచిత వైద్యం సార్. సగటు మనిషి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎన్ని బాధలు పడుతున్నావు. అతనికి వచ్చే ఒక చిన్న జబ్బు నుంచి అతను ఎదుర్కొనే సమస్యలు ఏందనేది నేను ప్రత్యక్షంగా చూశాను, ప్రత్యక్షంగా అనుభవించాను సార్. చివరకు కొంతమంది ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తిని కూడా నేనే. కాబట్టి నా గురించి అని సార్, నేను అనేక వ్యక్తులను నేను పరిశీలించి చెప్తున్నా. ఇది వైద్యానికి మెయిన్ ప్రాధాన్యం ఇవ్వండి సార్. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక సకల సౌలభ్యాలతో మీరు ఆ యొక్క ప్రాథమిక వైద్య పరికరాలని ప్రవేశపెట్టండి సార్. మరియు ఇప్పుడు యువత వాళ్ళకు ఎలాంటి సౌకర్యం లేక రోడ్డును పడి తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా కొంచెం మీరు ఆలోచించి ఒక ఉపాధి కల్పన చూపిస్తే వారికి కూడా మంచి ప్రయోగం జరుగుతుంది. వారికి ఏదో ఆ ఉపాధి కల్పన టైప్లా డబ్బులు ఇస్తే అది నిష్ప్రయోజనం సార్. కాబట్టి ఇకనైనా రాబోయే చరిత్రలో మొదటగా మన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి. ఏంది అంటే ఉచితాలకు ఊతం పలికి అభివృద్ధికి ఆద్యం పోయాలి. జై తెలంగాణ, జై భారత్ మాత, జై హింద్.